సో టోటల్గా ఇప్పటి వరకు 2022లో స్టార్ట్ చేశారా? సో ఇప్పటి వరకు ఎన్ని చెప్పుండొచ్చు? ఏదైనా సరే టోటల్ ప్రాజెక్ట్స్ కింద మాట్లాడుకుందాం. ప్రాజెక్ట్స్ వచ్చేసి సీరియల్స్లో 30 చెప్పాను, 30 సీరియల్స్ చెప్పాను. మూవీస్ వచ్చేసి ఒక క్యారెక్టర్ చెప్పడం అనేది ఇప్పుడు ఎలా ఉంటుందంటే మేడం, క్రౌడ్ అని ఉంటుంది మనకి జనరల్గా మూవీస్లో. మనకి ఇప్పుడు ఏది బాహుబలి ఎగ్జాంపుల్ తీసుకుందాం, అందులో బాహుబలి జైహో అని ఉంటుంది కదా, ఆ నినాదాలు ఎంతమంది చెప్తారు? ఒక 50 మెంబర్స్ 100 మెంబర్స్ కలిసి మేమే 2 times 3 times చెప్తాం, ఎందుకంటే అంత క్రౌడ్ని మ్యాచ్ చేయడానికి. సో అలా వర్క్ చేసి ఆ గుంపులో వెళ్ళినా కూడా మనం ఆ ప్రాజెక్ట్ని కన్సిడర్ చేయాలి అంటే ఆబ్వియస్లీ నేను చెప్పిన వాళ్ళ ఒక 20 చెప్పింటాను మూవీస్. 20-30 అయ్యి ఉండొచ్చు అది కూడా. వెబ్ సిరీసెస్ కానీ. సో అక్కడి నుంచి మొదలవుతుంది కదా ప్రయాణం. అవును, ఎందుకంటే మూవీస్లో కూడా మాకు జనరల్గా డైరెక్ట్గా వచ్చి నువ్వు డైలాగ్ చెప్పేసి నీకు క్యారెక్టర్ ఇచ్చేస్తానని ఎవరు అనరు. ఫస్ట్ క్రౌడ్లో కూడా మనకు అక్కడ చిన్న డైలాగ్స్ ఉంటాయి, వాళ్ళు పిలుస్తారు మధ్యలో, ఎవరు చెప్తారో రండి అని. యాక్టివ్గా మనం వెళ్ళి లేచి నిలబడి నేను చెప్తానని చెప్పేసి వెళ్ళి ఒకసారి విని చూసుకొని మనం సింగిల్ టేక్లో లేదా సెకండ్ టేక్ అయినా ఇట్స్ ఓకే ఫైన్, సింగిల్ టేక్ చెప్పాలని ఏం లేదు. అలా చెప్పినా వాళ్ళకి నచ్చింది అంటే they'll go with that. అంటే వాళ్ళకి అప్పుడు ఇన్ఛార్జ్ అనే వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఓకే ఇతను మంచిగా చెప్తున్నాడు ఈ అబ్బాయి, మనం నెక్స్ట్ టైం ఎంకరేజ్ చేద్దాం, ఓ క్యారెక్టర్ ఇచ్చి చూద్దాం, బిట్ ఇచ్చి చూద్దాం అని బిట్ కూడా చెప్తారన్నమాట.